ఈ వీడియోలో మనం 3 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి కరుణ్ నాయర్కి బూమ్రాకి మధ్యలో జరిగిన చిన్న డిస్ప్యూటు, వాళ్ళిద్దరి గొడవ ముగిసిందా లేదంటే కంటిన్యూ అవ్వబోతుందా ఒకటి. రెండోది వచ్చేసి కరుణ్ నాయర్ చేసిన జర్నీ గురించి, కరుణ్ నాయర్ సాధించిన దాని గురించి, మరొక జెర్సీ సినిమా గురించి. అండ్ మూడోది వచ్చేసి నిన్న జరిగిన మ్యాచ్ గురించి. నేను ఆల్రెడీ రివ్యూ పెట్టినా కానీ ఆడియో రికార్డ్ కాలేదు. నిన్న నైట్ ఉన్న వీడియోలో నిన్న 2 మ్యాచ్లు కలిపి వీడియో చేసిన 17-18 మినిట్స్ రికార్డ్ చేసిన. కానీ అందులో ఆ ఫస్ట్ 8 మినిట్స్ మాత్రమే ఆడియో వచ్చింది. అందులో ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కి సంబంధించిన రివ్యూ వరకు రికార్డ్ అయింది. కానీ ఎంఐ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్కి, ముంబై ఇండియన్స్కి ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కి సంబంధించిన రివ్యూ ఆడియో రిలీజ్ అది రికార్డ్ కాలేదు. అది ఏం జరిగిందో తెలియదు పోయి, టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. బ్యాటరీ కూడా ఉన్నది, దీనిలాంటి ఛార్జింగ్ కూడా ఉన్నది, కానీ ఎందుకు రికార్డ్ కాలేదో అర్థం కాలేదు. సరే, ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ రివ్యూ, ఆ తర్వాత కరుణ్ నాయర్ లైఫ్ జర్నీ, ఆ తర్వాత కరుణ్ నాయర్ వర్సెస్ బూమ్రా. ఓకే, ఎంఐ వర్సెస్ డీసీలో నిన్న ఎంఐ వాళ్ళు 205 రన్లు కొట్టిరబ్బా. బాగా ఆడిరు, చాలా బాగా ఆడిరు. వెరీ నైస్ ప్లే. అందరూ కూడా మంచిగా ఆడిరు అని చెప్పాలి. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ ఒక 18 రన్సే కొట్టిండు, పెద్దగా ఏం కొట్టలేదు. కానీ రికల్టన్ 41 రన్లు కొట్టిండు 25 బాల్స్లోనే. సూర్యకుమార్ యాదవ్ ఒక 40 రన్స్, అండ్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆ పార్ట్నర్షిప్ బాగానే మెయింటైన్ చేస్తారు. సూర్యకుమార్ యాదవ్ ఒక 40 రన్స్ కొడితే తిలక్ వర్మ ఒక 59 రన్స్ తోటి ఒక హాఫ్ సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత నమన్దీర్ వచ్చేసి ఒక సూపర్ స్ట్రైక్ చేసిన, అంటే ఒక క్యామియో రోల్ ప్లే చేసిండు. ఖతర్నాక్ ఆడిండు, మస్తు ఆడి ఒక 28 రన్లు 38 రన్లు స్కోర్ చేసిండు. ఆ లాస్ట్ మూమెంట్లో 17 బాల్స్లో సూపర్ స్ట్రైకర్ ఇచ్చారు మనకి. అందుకే నమన్దీర్ ఎక్సలెంట్ ప్లే అబ్బా, ఏమన్నా ఆడిండు అన్న ఫీలింగ్ వచ్చింది. మంచి, అసలు ఆ 38 రన్స్ లేకపోతే అంత స్కోర్ అయ్యేది కాదు. అయ్యేది డీసెంట్లీ గుడ్ 160 స్కోర్లో ఉండేటోళ్ళు, కానీ 205 స్కోర్ దాకా పోయేది కాదు. అది అయిందంటే ఖచ్చితంగా నమన్దీర్ ఎఫర్ట్ అని చెప్పాలి. సూపర్ ప్లే, అందరూ మంచిగా ఆడారు. వాళ్ళ సైడ్ బౌలింగ్ కూడా జరంతా అంటే మంచిగా వేసారు. కానీ మరీ ఇప్పుడు స్టార్క్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యిండు. స్టార్క్ వికెట్లు తీస్తే షార్క్ అనుకున్నాం, కానీ ఆ మ్యాచ్లో ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ వికెట్లు తీస్తలేడు. సో వికెట్లు తీయలేదు. సో వికెట్లు తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది. వికెట్లు తీసుంటే టకటక వికెట్లు తీసుంటే వేరే రకంగా ఉండేది, కానీ కాలేదు. కాబట్టి సో అంటే ఇబ్బంది పెట్టలేదు, బౌలర్స్ బ్యాట్స్మెన్స్ని ఇబ్బంది పెట్టలేదు. సో మంచి స్కోర్ అయితే అయింది. 206ని మేక్ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ దిగిరు. కానీ నిజం చెప్పాలంటే మెగ్రుకు ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయింది, 0 అయిపోయింది. ఆ 0కి ఎంబటే ఫస్ట్ ఓపెనింగ్లోనే ఒక మెయిన్ వికెట్ మెగ్రుక్ లాంటి వికెట్ పడిపోగానే, అఫ్కోర్స్ మెగ్రుకు పోతే పొరేలు ఉన్నాడు, ఫ్యాప్ డూప్లెసిస్ ఉన్నాడు కదా అని అనుకుంటాం. కానీ ఫ్యాప్ లేడు నిన్న. కాబట్టి మెగ్రుకు పోయేసరికి అరే పెద్ద వికెట్ పోయింది కదా, ఫస్ట్ బాల్కే పోయేసరికి కొంచెం టెన్షన్ వాతావరణం స్టార్ట్ అయింది. అక్కడ దిగిండు కరుణ్ నాయర్ 3 ఏళ్ళ తర్వాత ఐపీఎల్కి వచ్చిండు. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక రికగ్నైజేషన్లోకి వచ్చిండు. లిటరల్లీ కరుణ్ నాయర్ దగ్గర నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్తు. ఒక్కడు నిలబడి 89 రన్స్ కొట్టిండు 40 బాల్స్లోనే 89 రన్స్ కొట్టిండు. 22 బాల్స్ 50 రన్స్ స్కోర్ చేసిన, హాఫ్ సెంచరీ ఇన్ 22 బాల్స్. అద్దర కొట్టిండు. పర్ఫార్మెన్స్ వైజ్గా ఎక్సలెంట్ ఇచ్చి పడేసిండు. అండ్ ఆపోజిట్లో వేస్తుంది బూమ్రాకి కూడా చుక్కలు చూపించిందని చెప్పాలి. బూమ్రా దాంట్లో 6లు 4లు కొడతా అంటే ఒకటే ఓవర్లో 18 రన్స్ 28 రన్స్ ఇట్లా కొడుతూ ఉంటే అక్కడ బూమ్రాకి సర్ర అని బీపీ లేచింది. అది గొడవకు కారణమైంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కరుణ్ నాయర్ అదరగొట్టిండు. కరుణ్ నాయర్కి కేఎల్ రాహుల్ ఏమన్నా సపోర్ట్ చేస్తాడంటే కేఎల్ రాహుల్ 15 రన్లకే అవుట్ అయ్యాడు. కొంచెం రాంగ్ షాట్ ఆడిండు అని చెప్పాలి. కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్లేయర్, అది చిన్న మిస్ క్యాలిక్యులేషన్ అయింది, అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అవుట్ కావడానికి కూడా కారణం ఉంది. యాక్చువల్లీ 2 కర్ణులు నిన్న మ్యాచ్ని అద్భుతంగానే నడిపించారు. అందులో ఒక కర్ణుడు వచ్చేసి కరుణ్ నాయర్ అయితే, ఇంకో కర్ణ అయితే కరుణ్ శర్మ అని వాళ్ళకి ఇంపాక్ట్ కింద వచ్చిన బౌలర్. కొత్తగా ఫస్ట్ టైం దిగిండు మనడు కరుణ్ శర్మ. ఎక్సలెంట్ బౌలింగ్ అబ్బా, దంచి కొట్టిండు. 2 కర్ణుల గురించి అయినా నిన్న తమిళలో పెట్టినా కానీ మనకు ఆడియో రికార్డ్ కాలేదు, ఏం చేస్తాం. అయితే ఈ కర్ణ బ్యాటింగ్ తోటి చంపితే ఆ కర్ణుడు బౌలింగ్ తోటి చంపేసాడు. లిటరల్లీ మనోడు అభిషేక్ పొరెల్ వికెట్ 25 బాల్స్లో 33 రన్స్ స్కోర్ చేసిన అభిషేక్ పొరెల్ వికెట్ తీసిండు కరుణ్ శర్మ. ఆ తర్వాత కేఎల్ రాహుల్ వికెట్ తీసిండు. 13 బాల్లల్లోనే వికెట్ పడిపోయింది. కరుణ్ శర్మ అద్దర కొట్టిండు. కేఎల్ రాహుల్ వికెట్ తీయగానే అందరూ వావ్ అసలు అద్భుతమైన వికెట్ తీసిండు అని చెప్పి మెచ్చుకున్నారు. ఆ తర్వాత మనడే కరుణ్ శర్మనే ఇంకొక వికెట్ కూడా తీసిండు. ఎవరిది, అశోషిత్ అనుకుంటా, లేదు స్టబ్స్ తీసిండు. స్టబ్స్ వికెట్ కూడా తీసిండు. సో మంచి మెయిన్ వికెట్స్ ఫట్ అని లేపేసిండు. 3 వికెట్లు తీసిండు. దెబ్బకి వావ్ అని కరుణ్ శర్మ ఎక్సలెంట్ బౌలింగ్, అసలు డెబ్యూట్ బౌలింగే దంచి కొట్టేసినాం అని చెప్పి మెచ్చుకున్నారు. ఆఫ్కోర్స్ ఎంఐ వాళ్ళు ఖతర్నాక్ బౌలర్స్ని దించుతారు. అశ్వాని కుమార్ ఒకడు, విఘ్నేష్ పుత్ర ఒకడు మ్యాచ్ గోల్ని దింపుతారు అబ్బా, ఖతర్నాక్ ఇస్తారు వాళ్ళు. వికెట్లు కూడా అట్నే తీస్తున్నారు, చాలా మంచిగా ఆడుతున్నారు. కొత్త బౌలర్స్ భలే ఎంకరేజ్ చేస్తున్నారు అనిపించింది నాకైతే. ముంబై ఇండియన్స్ని మెచ్చుకోవచ్చు, హార్దిక్ పాండ్యాని మెచ్చుకోవచ్చు, వాళ్ళ ఆశాయం ఉన్నాడు కదా వాళ్ళ కోచ్ని మెచ్చుకోవచ్చు. సో ఇక్కడ కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయిండు.
అక్షర్ పటేల్ వచ్చిండు 9 రన్స్కి అవుట్ అయ్యింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక అద్భుతమైన ఆయుధాలు 2 ఉన్నాయి. ఇంకా విప్రజ్ నిగమ్ ఉన్నాడు. విప్రజ్ తెలుసు కదా, నిప్పు రాజేసిన విప్రజ్ గురించి మనం ఇదివరకు కొన్ని మ్యాచెస్లో మాట్లాడుకున్నాం. అండ్ అశుతోష్ శర్మ ఉన్నాడు, సింగిల్ హ్యాండ్ గణేష్ ఈజీగా గెలిపించేస్తాడు మ్యాచ్ని. విప్రజ్ 14 రన్లకు అవుట్ అయ్యింది. అబ్బా అశుతోష్ ఉన్నాడు కదా అనుకున్నాం. ఈవెన్ అశుతోష్ లాస్ట్ 193 స్కోర్ వరకు కూడా గుంజుకొచ్చిన అశుతోష్ ఆ పెద్ద స్కోర్ని 9 బాల్స్ ఉన్నాయనే టైంకి 193 చేసిండు. ఆ 193 అవ్వడానికి కూడా అంతకంటే ముందు 2 4లు బ్యాక్ టు బ్యాక్ కొట్టిన విధానం బూమ్రా బౌలింగ్లో నా భూతో నా భవిష్యత్తు ఎక్సలెంట్ ఆడిండు అబ్బా అశుతోష్ శర్మ. ఇట్లా వెనక్కి ట్యాప్ చేసిన విధానము ఒకటి కనెక్ట్ బాగా అయింది, ఇంకోటి కనెక్ట్ బాగా కాకపోయినా కానీ అద్భుతంగా 4లు పోయినాయి. దెబ్బకి మ్యాచ్ సెట్ చేసిండు అబ్బా. ఇంకా 9 బాల్స్ ఉన్నాయి, 12 రన్లు కొట్టాలి. ఈజీగా ఆడుతూ పాడుతూ అశుతోష్ శర్మ కొట్టగలుగుతాడు. కానీ లాస్ట్ మూమెంట్లో ఒక పెద్ద బ్లండర్ చేసిరు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడానికి కారణం అదే. ఏంటంటే అశుతోష్ 4th బాల్లో బూమ్రా 4th బాల్లో సింగిల్ తీసిండు. సింగిల్ తీసి ఊకోవచ్చు కదా, డబుల్ తీయడానికి ట్రై చేసిండు. వెనక్కి ఉరికొచ్చే 2వ రన్ ప్రయత్నంలో రన్ అవుట్ అయిపోయిందా. ఆ తర్వాత ఎంబటే కుల్దీప్ యాదవ్ వచ్చిండు. కుల్దీప్ యాదవ్ కూడా మళ్ళీ 2 రన్లు దిద్దామని చూసిండు, మళ్ళీ అవుట్ అయిపోయాడు. ఆ ఎంబటే మళ్ళీ మోహిత్ వచ్చిండు. మోహిత్ అయితే నిజం చెప్పాలంటే సింగిల్ తీయడానికి కూడా లేదు, అయినా సింగిల్ తీసిండు, అవుట్ అయిపోయాడు. అది కూడా అనుమాన పడతా ఊరికంటే రన్ అవుట్. బ్యాక్ టు బ్యాక్ బూమ్రా 4th బాల్ 5th బాల్ 6th బాల్ 3 రన్ అవుట్లు ఫటా పడి ఓడిచింది గేమ్. మ్యాచ్ అయిపోయింది. అసలు ఎందుకు ఆవేశపడ్డారు, ఎందుకు ఉరికారు? కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, అందుకే ఉరికారు. మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. మన అంబానీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది, నీతా అంబానీ అక్కడ ఉన్నది కదా, మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసింది. అందుకే, లేదంటే ముంబై ఇండియన్స్ గెలవకపోయేది. అంతా ఎందుకు ఉరుకుతారు? సింగిల్ రన్ వస్తుంది తెలిసిన డబల్ రన్కి ఎందుకు ఉరుకుతారు, ఎందుకు అవుట్ అవుతారు, బ్యాక్ టు బ్యాక్ ఎట్లా అవుట్ అవుతారు, ఎన్ని కారణాలు చెప్తారు. కానీ అది చెప్పలేమబ్బా. సుడి అనుకోవచ్చు, మనకు తెలియదు, లోపల రాజకీయాలు మనకు తెలియదు. అక్కడ పెద్ద గేమ్ అదంతా కూడా కమర్షియల్ గేము. నిజం చెప్పాలంటే ఈ క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్ గేము, కమర్షియల్ గేమ్గా మారిపోయింది. అది ఒక స్పోర్ట్స్గా కాదు, ఇండియాలో క్రికెట్ అనేది ఒక కమర్షియల్ థింగ్. అందుకే అంత అఫీషియల్గా మై11 సర్కిళ్ళు, డ్రీమ్ 11లు, అటు బెట్టింగ్ యాప్లు అవన్నీ కూడా అక్కడనే జియో, కేలో, మన్ను, మశానం అని చెప్పి పెడుతున్నారు. అంటే దేశంలో ఉన్న యువతనంతా సంగనాకించే ప్రయత్నం, స్పోర్ట్స్ పరంగా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది అద్భుతమైన నీట్గా ఆడుతున్న గేమ్ అని చెప్పలేం. దీనిలో రాజకీయాలు ఉంటాయి, మన్ను మశానం ఉంటుంది, ఏదన్నా జరగచ్చు. జరగలేదని మనం చెప్తేనే బచాయిస్తారు, లేదంటే స్ట్రైకులు బీకులు పంపిస్తారు. అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఏం జరగలేదబ్బా. రైట్, ఇక్కడైతే వీళ్ళు ఓడిపోయారు. కానీ ఇక్కడ ఒక వజ్రం మెరిసింది. ఆ వజ్రం పురావస్తు తవ్వకాలలో దొరికింది. యాక్చువల్లీ దొరకడం కాదు, పాతేసిర్రు. రాజకీయాలు చేయబట్టి పాతేసిర్రు. ఇక్కడ ఎట్లుంటుందంటే సెలక్షన్ కమిటీ, ఇండియన్ టీమ్ సెలక్షన్ కమిటీ ఎట్లుంటుందంటే వాడు మెయిన్. వాళ్ళంతా అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కొసరాలను ఎత్తుకోవాలి. 1,00,000 రాజకీయాలు ఉంటాయి. ఎవరికైతే ఫేస్ వాల్యూ ఉందో వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి క్రికెట్ అనేది చూడాలి, జనాలు ఎక్కువ చూడాలి. ఇప్పుడు సిఎస్కే మ్యాచ్ ఆడుతుంటేనో, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఆడుతుంటేనో 40 కోట్ల మంది చూస్తారు, 40 కోట్ల వ్యూస్ కనబడుతూ ఉంటాయి అక్కడ. అది రావాలంటే ఏంది, ఈ ఫేస్ వాల్యూస్ ఉన్నోళ్ళు కావాలి. ఇప్పుడు ధోనికి ఫేస్ వాల్యూ ఉంది, విరాట్ కోహ్లీకి ఫేస్ వాల్యూ ఉంది, రోహిత్ శర్మకు ఉంది, హార్దిక్ పాండ్యాకు ఉంది. ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ మందిని తీసుకుంటారు టీంలోకి. అట్లా తీసుకొని వాళ్ళు మెయిన్గా ఉంచేసి ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ తీసుకుంటారు. ఇప్పుడు గెలుస్తుంది గెలవది ఇవన్నీ అంటే వీళ్ళంతా అద్భుతమైన ప్లేయర్సే, కానీ ఫేస్ వాల్యూ ఉండాలి బాగా, లేకపోతే తీసుకోరు. అద్భుతమైన ప్లేయర్ అయినా పర్లేదు, నీకు ఫేస్ వాల్యూ లేకపోతే సంగనాకు అవతల బాగుంటారు. సో అదే జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటిదే కరణ్ నాయర్ అనే ఒక డైమండ్కి జరిగింది ఒకప్పుడు. 7 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి ఆడిన వ్యక్తి, టెస్ట్ క్రికెట్లో 300 స్కోర్, ట్రిపుల్ సెంచరీ చేసిన వ్యక్తి, సెహ్వాగ్ తర్వాత ఒకే ఒక వ్యక్తి సెకండ్ ఇండియన్ 300 స్కోర్ చేసిండు, ట్రిపుల్ సెంచరీ చేసిండు. అట్లాంటి అతనికి దక్కాల్సిన గౌరవం ఏంటిది? ఆ తర్వాత 300 స్కోర్ చేయలేకపోవచ్చు, కానీ ఆ తర్వాత 3-4 ఇన్నింగ్స్ తర్వాత అతన్ని పక్కన పెట్టేసారు, అతన్ని ఇండియా టీం నుంచి తీసేసారు, అతన్ని కనుమరుగు అయిపోయేటట్టు చేసారు. ఆ తర్వాత చాలా కష్టపడి అతని ఫామ్ని నిరూపించుకొని డొమెస్టిక్ క్రికెట్లో అవన్నీ ఆడి, రంజీ ట్రోఫీలు ఇంకా లోకల్ డొమెస్టిక్ ట్రోఫీలు అన్నీ ఆడి తనని తాను నిరూపించుకొని మళ్ళీ ఐపీఎల్లోకి వస్తే, ఐపీఎల్లో 2018లో 5 కోట్లకు తీసుకున్నారు మనల్ని. 5 కోట్లు 5 CR గుర్తుంచుకోరు. ఆ తర్వాత 2022 వరకు ఐపీఎల్లో కనిపించింది, కానీ అప్పటికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. 2022లో మనోని సమ్ అమౌంట్, నాకు అమౌంట్ గుర్తుంది, 33 కోట్లు ఏమో ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత మనం తీసుకోవడం బంద్ చేసారు, ఆక్షన్లో పాడడమే బంద్ చేసారు, పట్టించుకోవడమే బంద్ చేసారు. మనోడు డియర్ క్రికెట్ గివ్ మీ అనదర్ ఛాన్స్, 1 more ఛాన్స్ అని చెప్పి ట్విట్టర్లో ట్వీట్లు పెట్టుకున్నాడు. ఆయన ఈ 3 ఏళ్ళు ఖాళీగా ఏం లేడు. 2022 నుంచి 2025 వరకు కూడా
కర్ణాటకకి ఆడేటోడు మనోడు, రంజీ ట్రోఫీలు కానీ ఏవైనా కానీ కర్ణాటక తరపున ఆడేటోడు. అట్లనే కర్ణాటక టీం కూడా స్టార్టింగ్ నుంచి మనోడు కర్ణాటక ఆడుతుండు. ఆయన కర్ణాటక టీం కూడా పెద్దగా పట్టించుకోలేదు, తీసేసింది. అక్కడి నుంచి విదర్భకి పోయి విదర్భ టీం తరపున ఆడుతూ తనను తాను ఎంత షైన్ చేసుకున్నాడంటే రైట్ నో తన ఏజ్ 32. క్రికెట్లో 32 ఏళ్ళు అంటే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నట్టు ఏజ్. అట్లాంటి ఏజ్లో కూడా అతను వన్ మోర్ ఛాన్స్, క్రికెట్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని ఎంత కష్టపడ్డాడంటే లాస్ట్ 3 ఇయర్స్లో 700+ రన్స్ ఏమో కొట్టిండు అబ్బా డొమెస్టిక్ క్రికెట్లో. సెంచరీల మీద సెంచరీలు, ఇన్నింగ్స్ ఒక సెంచరీ కొడతా అద్భుతాలు చేస్తూ విదర్భ టీంని ఒక స్థాయిలో ఉంచుతూ ముందుకు తీసుకొస్తూ ఇది మళ్ళీ సెలెక్టర్ల దృష్టిలో పడేటట్టుగా చేసి ఆక్షన్లోకి వచ్చేటట్టుగా మళ్ళీ ఇప్పుడు ఈ 2025 ఐపీఎల్ ఆక్షన్లో కేవలం జస్ట్ 50 lakhsలో 50 లక్షల రూపాయలకి కరణ్ నాయర్ని కొనుక్కున్నారు. 5 కోట్లకి కరణ్ నాయర్ని కొనుక్కున్న రోజు నుంచి 50 లక్షలకి కరణ్ నాయర్ని కొనుక్కున్నారు. ఎవరు ఇంట్రెస్ట్ లేదు కరణ్ నాయర్ని తీసుకోవడానికి. ఒక స్టార్ క్రికెటర్ కొడుకుని కూడా తీసుకుంటారు, అతను బాగా ఆడకపోయిన కోట్లు పెట్టి, కానీ ఇలాంటి వాళ్ళని తీసుకోలేదు. అట్లాంటిది 50 లక్షలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నారు. కానీ అప్పటికి కూడా తను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నాక కూడా అతన్ని టీంలోకి తీసుకుంటారు, ఆడిపిస్తారు అని చెప్పి ప్లేయింగ్ 11లోకి వస్తారని అతను కూడా అనుకోలేదు. అతను కూడా చెప్పిండు, ఆ లిస్ట్లో నా పేరు వస్తుందో చెప్పలేమండి అని అనుకున్నాడు. కానీ నిన్న ఫ్యాబ్ డు ప్లెసెస్ లేకపోవడంతో ఫ్యాబ్ డు ప్లెసెస్ లాంటి బ్యాట్స్మెన్ కావాలి, తప్పది, సిచ్యువేషన్ అట్లుంది, మెగ్రూక్ 0కే అవుట్ అయ్యిండు కాబట్టి ఆ టైంలో దించాలి తప్పదు అన్న ఉద్దేశంతో అక్షర్ పటేల్ టీం మేనేజ్మెంటో లేదంటే కోచ్ చెప్పిండనో కరణ్ నాయర్ని దించారు. వచ్చిండు, ఏమి క్లాసీ ప్లే ఆడిందంటే బుమ్రాని, స్టబ్స్ని ఎవడనే అవతల బౌలింగ్ క్లాసీ ప్లే, 6లు 4లే ఇచ్చిండబ్బా. అట్లాంటి బౌలర్స్కి కూడా వాళ్ళ ఈగో హట్ అయ్యి చాలా దారుణంగా ఫీల్ అయ్యి గొడవకు కూడా దిగిరు. అది జరిగిన కథ. సో మనోడి జర్నీ నిజం చెప్పాలంటే నిన్న 89 కొట్టిండబ్బా. సెంచరీ కొట్టేటోడేమో కానీ కిస్మత్ సాధియలేదు. అండ్ ప్రతి బాల్ కూడా చాలా క్లాసీ ప్లే ఆడిండు. నేను నిన్ననే చెప్పిన, రికార్డింగ్ మిస్ అయింది, కానీ ఒక శ్రేయస్ అయ్యారు, ఒక సాయి సుదర్శన్ ఆడుతుంటే, మనకు ఒక విరాట్ కోహ్లీ సెటిల్ అయిన తర్వాత ఆడుతుంటే ఎట్లుంటుందో ఒక క్లాసిక్ ప్లే, ఒక డీసెంట్ ప్లే ఎట్లుంటుందో ఆ టైప్లో ఆడినబ్బా. ఎక్సలెంట్ ప్లే. నిజంగా నాకు తెలియదు, 7 years బ్యాక్ మనోడి ప్లే తెలియదు, నేను చూడలేదు, మనోడి గేమ్ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ తర్వాత స్టడీ చేస్తే అర్థమైంది, నెక్స్ట్ లెవెల్ ప్లేయర్. ఇండియా టీం తీసుకుంటలేదు, పట్టించుకుంటలేదు, అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి స్టార్ ప్లేయర్స్ కావాలి. సో అట్లాంటి ఒక ఆణిముత్యం, మరుగున పడిపోయిన ఒక ఆణిముత్యం ఇప్పుడు 32 ఏళ్ళ వయసులో, లైక్ జెర్సీ సినిమా అబ్బా, సేమ్ జెర్సీ సినిమా లాగా మళ్ళీ తాను షైన్ చేసుకుని రాకి ఏది గద్ద కదా, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దాని ముక్కు వంకర పోయి వేటాడడానికి కాకపోతే అది కొండకేసి కొట్టి దాని ముక్కుని ఇరగొట్టేసుకొని కొత్తగా షార్ప్గా అయిన ముక్కుతోటి మళ్ళీ వేటాడడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టుగా మనోడు తాను షైన్ చేసుకొని మళ్ళీ వచ్చిండు, అదరగొట్టిండు, నెక్స్ట్ లెవెల్. తనే మ్యాచ్ మొత్తం తనే. హార్దిక్ పాండ్యా లాస్ట్లో ఏమన్నాడు తెలుసా, అతను ఆడుతున్న గేమ్కి మేము ఎక్కడ గెలుస్తాం అనుకున్నాను అని, దేవుందే గెలిచేసినాం, ఎట్లొచ్చినా గెలిపే కదా అని అన్నాడు. అది అంత బాగా ఆడినబ్బా. అది పాండ్యా లిటరల్లీ ప్రతి ఒక్కరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే పర్ఫార్మెన్స్ చూపించండు. అది కూడా నేను చెప్పేసి డైరెక్ట్, అతను ఆడుతున్న దానికి మేము ఎట్లా గెలుస్తాం అనుకోలేదు, చాలా బాగా ఆడతాడు, అసలు ఎక్సలెంట్ నాక్ ఫ్రమ్ కరణ్ నాయర్ అని చెప్పిండు. అండ్ ఇన్నేళ్ళ తర్వాత వచ్చి ఇట్లా ఆడడం, 3 ఏళ్ళ తర్వాత ఐపీఎల్లోకి అడుగుపెట్టి ఈ ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇన్ని మ్యాచ్లు, ఈ వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏ మ్యాచ్లు కూడా మనల్ని వాడలేదు. అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు ఏంది, వామప్ అనేది ఉండాలి కదా, ఒక మ్యాచ్ అని ఆడితే వామప్ అనేది అవుతుంది. అట్లాంటిది కూడా ఒక ప్లేయర్ని దించగానే అతను అంత బాగా ఆడితే మైండ్ బ్లోయింగ్. అసలు బూమ్రా మీద ఆడతాడు, స్టబ్స్ మీద ఆడతాడు, ఏం చేస్తాం ఇంకా మేము అనే సిచ్యువేషన్లో ఉన్నాము. అది గెలుస్తామని అనుకోలేదు. వాళ్ళు 2 రన్లు తీయడానికి పరిగెత్తి రన్అట్ అయ్యి వాళ్ళు ఓడిపోయారు. కానీ గెలిచే మ్యాచ్ని ఓడగొట్టేసుకున్నారు. కానీ లేదంటే ఈజీగా గెలిచే మ్యాచ్ గెలిస్తే అది వేరే రకంగా ఉండేది. సో అని వాళ్ళే చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పారు, ఏందబ్బా నువ్వు గిన్నెల తర్వాత వచ్చి గిట్ట దడదలు ఆడిచ్చినావు అని పరిచయం అయ్యారు. దట్ వాజ్ ద ఐపీఎల్ మ్యాజిక్. సో ఇప్పటికైనా మనోడికి ఇండియా టీంలో ఛాన్స్ వస్తే బాగుండు, ఎందుకంటే 32 years ఇప్పటికే, కాబట్టి ఫిట్నెస్ కోల్పోక ముందే తనకు ఒక ఆపర్చునిటీ వస్తే బాగుంటుందని మనందరం కోరుకుందాం. అయితే బూమ్రా తోటి నిన్న పనిచేయింది. బూమ్రా బౌలింగ్లో ఎవరు కొట్టలేకపోతారు, మనోడేమో దంచి కొడుతుంది. ఒక ఇంటర్నేషనల్ బౌలర్కి, ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి బౌలర్కి ఇలాంటి బ్యాట్స్మెన్ ఎదురైనప్పుడు కొంతమంది బౌలర్స్ ఏంటంటే హార్టీ వెల్కమ్ చేస్తారు. అంటే అబ్బాయి నా బౌలింగ్లో ఆడుతున్నావు నువ్వు వావ్ అన్న సెన్స్ ఉంటుంది. కొంతమంది నా బౌలింగ్లో ఆడుతున్నాను అని ఒక ఈగో హార్ట్ అయింది. అది నిన్న బూమ్రాకి జరిగింది. అంటే నువ్వు ఎవడు, ఇన్నేళ్ళ తర్వాత వచ్చినావు,
ఆడతానే లేవు అనుకుంటే నువ్వు వచ్చి ఆడుడేంది, నీకు ఆపర్చునిటీ వచ్చింది, నువ్వే నా బౌలింగ్లో ఇంతగానో కొట్టుడింది అన్న ఫీలింగ్ వచ్చి ఈగో హర్ట్ అయ్యి బాగా కోపం మీద ఉన్నాడు చెప్పాలంటే నిజంగా. ఆ టైంలో ఒక రన్ తీస్తున్న టైంలో బూమ్రాకి తాకిండు. అది అన్ఎక్స్పెక్టెడ్, అది అన్ఇంటెన్షనల్, అది అనుకోకుండా జరిగిన కథ. తాకినందుకు మనోడికి సర్రని బీపీ లేచింది. బీపీ లేచి ఒక మాట అన్నాడు. అన్నందుకు మనోడు టక్కన ఇంకో మాట అన్నాడు. అండ్ అది చూసి జరిగింది కాదు, అది అనుకోకుండా జరిగింది అనేసి ఆ తర్వాత పోయి కొంచెం సీరియస్గానే జరిగింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా దగ్గరికి పోయి నేను కావాలని గుద్దుతానా, నేను కావాలని గుద్దా కదా, అనుకోకుండా జరిగింది అని అంటే హార్దిక్ పాండ్యా పొంతి లైట్ అనుకుంటే ఈపులో తట్టిండు. అది మనకి విజువల్స్ కనబడుతున్నాయి, లిప్పు మనకు తెలియదు కాబట్టి చెప్పిండు. చెప్పిన తర్వాత సారీ చెప్పడానికి ట్రై చేసినా కానీ పెద్దగా వినట్టుగానే కనిపించింది. ఆ తర్వాత కూడా మొత్తం మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది కనబడ్డది. ఆ తర్వాత కరణ్ నాయర్ అయితే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని, వాళ్ళ బాబును పాపను ఎత్తుకొని అక్కడ అటు ఇటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిండు. అప్పుడు వచ్చి ఒకసారి మాట్లాడినట్టు కనబడ్డది. ఓవరాల్గా అయితే బూమ్రా అయితే ఈగో హట్ అయిందబ్బా. నా బౌలింగ్లో కొడతావా అన్న ఒక ఈగో, నాకు నన్ను గుద్దుకుంటూ పోయినావా అన్న ఒక ఈగో, దాని మీదకి వెళ్ళి గట్టిగా అరిచాడు. అరిస్తే మనోడు కూడా అరిచిండు. అక్కడ ఆ తర్వాత సారీ చెప్పినా మనోడు పట్టించుకోలేదు బూమ్రా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి తర్వాత తెలుస్తుంది, లేదంటే లేదు. కానీ ఓవరాల్గా అయితే ఒక స్టార్ బౌలర్కి ఈగో హట్ అయింది. కరణ్ నాయర్ లాంటి ఇప్పుడు వచ్చి నువ్వు 7 ఏళ్ళ తర్వాత వచ్చి నా బౌలింగ్లో కొడతావారా అన్న సెన్సు అది ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే అయింది ఇదొకటి. అండ్ ఈ గొడవ జరుగుతున్న టైంలో రోహిత్ శర్మ నవ్వుతున్నాడు అనే అదొకటి బాగా వైరల్ చేస్తున్నారు. అక్కడ ఇద్దరు గొడవ పడుతుంటే ఒక్కొక్కడు ఒక రకంగా రియాక్ట్ అవుతాడు. అబ్బా నేను కూడా చూసి నవ్వుకునే రకమే, ఎందుకురా నాయన గొడవ పడతారు అనే సెన్స్లో నవ్వుతుండు. దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి చూసిన రోహిత్ ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఆపడానికి ఓంగ పెద్ద మనిషి ఆపకుండా ఆడ నవ్వుకుంటాడు. సిచ్యువేషన్లోకి పోయి సొర్రి గొడవ అంతా చూసి ఆపడానికి అందరికీ ఒకే రకమైన నేచర్ ఉండదు. అందరూ గొడవలు ఆపే రకం కాదు. కొంతమంది మజాక్ చేసి దాన్ని సైలెంట్ చేసే రకాలు ఉంటారు. కొంతమంది దానిలో పెద్ద మనిషి తరగా నిలబడి ఒక దిక్కు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. రకరకాలు ఉంటారు. హార్దిక్ పాండ్యా ఆపడానికి ట్రై చేసింది కదా, లైట్లే లైట్లేలో పోతారు అయితే అనుకుంటే ఆయన అన్నాడు. మరి అందరూ అట్నే అనాలని లేదు కదా, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కరి స్టైల్ ఒక తీరు ఉంటుంది అది. సో ఇవన్నీ కూడా నిన్న మ్యాచ్లో జరిగిన అద్భుతాలు అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జర లైక్ చేయరి. అండ్ కరణ్ నాయర్ స్టోరీ ఇన్స్పిరేషన్గా అనిపిస్తే కనుక ఎస్ ఇట్స్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పి ఒక కింద కామెంట్ పెట్టుర్రి. అండ్ కరణ్ నాయర్ని ఇండియన్ టీం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళంతా కూడా కింద మీ అభిప్రాయం కింద తెలియజేసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఇంకా మ్యాచ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. శుభ ఖైర్.